ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ నామమున ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుదను. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామాన్ని ఉచ్చరించుట వలన అంట మనము దీవెన పొందుకుంటామంట. ఉదయం లేచిన వెంటనే మనందరము కూడా చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఆయన నామాన్ని ఉచ్చరించాలి. ఎలా ఉచ్చరించగలుగుతామంటే దేవుని వాక్యము చదవడం ద్వారా ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తాం, ఆయన పేరుని పలుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరులోనే ఆశీర్వాదం దేవుడు ఉంచాడండి. కనుక దేవుని బిడ్డల మీద మనందరం కూడా ఆయన నామాన్ని ఉచ్చరిద్దాం, ఆయన పేరుని పలుకుదాం. ఉదయమే లేచిన వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కృప కలిగిన నామానికి లెక్కించలేని స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి, ఉదయం లేచి నుండి పడుకునే వరకు నీ కృప తోడుగా ఉంచి మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విన్నారో ఆ వాగ్దానాన్ని పొందుకొని వారు నీ ఆశీర్వాదాలు స్వాధీనపరుచుకునే కృపను అనుగ్రహించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.